హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న మేడ్ ఇన్ కొరియా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన షణ్బగం అనే అమ్మాయిని చూపిస్తారు. షణ్బగం మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండని తమిళనాడులోని ఒక మారుమూల కలప్పూర్ అనే గ్రామంలో ఉంటుంది. ఇంకా తనకి చిన్నప్పటి నుండి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటంటే తన జీవితంలో ఒక్కసారైనా కొరియాకి వెళ్ళాలి అని. అయితే ఇప్పుడు ఆ చిన్న పల్లెటూరులో ఉండే అదే షణ్బాని కలవడానికి కొరియా నుండి నలుగురు బయలుదేరుతారు. అసలు షణ్బా స్టోరీ ఏంటి, తనకి కొరియా అంటే ఎందుకంత ఇష్టం, తనని కలవడానికి కొరియా నుండి నలుగురు ఎందుకు వస్తున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియడానికి స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే షణ్బా స్కూల్ చదివే సమయంలో ఒక రోజు యాన్యువల్ డే ఫంక్షన్కి అందరు పిల్లలు సుభాష్ చంద్రబోస్, మదర్ తెరిస్సా లాంటి పాత్రలు వేస్తుంటే మేరీ టీచర్ షణ్బాతో షణ్బవలం అనే రాణి పాత్ర వేయిస్తుంది. నిజానికి అప్పటిదాకా షణ్బాకి కూడా ఆ రాణి ఎవరో తెలియదు. షణ్బవలంది కన్యాకుమారి నుండి కొరియాకి వెళ్ళిన కథ. షణ్బవలం కొరియాకి వెళ్ళి అక్కడి వారికి తమిళ సంస్కృతి, సాంప్రదాయం, భాషలని పరిచయం చేసి ఇప్పటికీ కొరియాలో తమిళ్ భాష పదాలు వాడుకలో ఉన్నాయంటే దానికి కారణం షణ్బవలమే. ఆ రోజు అక్కడి వారందరూ షణ్బానే అదే రాణిలాగా చూస్తారు. ఆ పాత్రకి కానీ షణ్బాకి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది. ఆ రోజు నుండి అందరూ తనని షణ్బవలం అని పిలుస్తూ ఉండడంతో షణ్బా కూడా ఎలాగైనా కొరియాకి వెళ్ళి అక్కడే జాబ్ చేయాలని ఆ రోజు నుండి కొరియా గురించి తెలుసుకుంటూ, కొరియా భాష నేర్చుకుంటూ, కొరియా కల్చర్ ఫాలో అవుతూ కొరియన్ మూవీస్ చూస్తూ ఉంటుంది. ఇంకా షణ్బాకి కొరియా అంటే ఎంత ఇష్టమో తన క్లాస్మేట్ మణి అంటే కూడా అంతే ఇష్టం. ఒకరోజు షణ్బా తను కొరియాకి వెళ్ళాలి అనే కోరిక గురించి తనకి చెప్పి ఎలా వెళ్ళాలో చెప్పవా అని అడగ్గా దానికి మణి మన ఊరి రైల్వే స్టేషన్కి వెళ్ళి కొరియాకి టికెట్ తీసుకుని రైలు ఎక్కి వెళ్ళొచ్చు అని చెప్పడంతో షణ్బా అది నిజం అనుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి వారిని కొరియా వెళ్ళడానికి టికెట్ అడగడంతో అక్కడి వారు నవ్వి అక్కడ నుండి తనని పంపుతారు. తర్వాత ఈ విషయం తన ఫాదర్కి తెలిసి నువ్వు ఇంకా కొరియా పిచ్చి ఆపు అని సీరియస్ అవ్వగా దానికి షణ్బా అమ్మ తనతో ఇది పెద్దయ్యాక అన్నీ మర్చిపోతుందిలే అని సర్ది చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే షణ్బా ఫాదర్ అదే ఊరిలో ఒక చిన్న మెస్ రన్ చేస్తూ ఉంటాడు. తన కోరిక ఏంటంటే ఆ చిన్న మెస్ని ఎలాగైనా పెద్ద హోటల్ చేసి దాన్ని షణ్బా చూసుకోవాలి అని. అందుకే షణ్బాని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివిస్తాడు. అయితే షణ్బా మాత్రం పెద్దయ్యాక కూడా తను ఎలాగైనా కొరియాకి వెళ్ళాలి అని దానికి కావాల్సిన డబ్బు కోసం ఒకరోజు షణ్బా బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగ్గా దానికి బ్యాంక్ మేనేజర్ నీ పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు కాబట్టి ఇంకా నువ్వు కొరియా వెళ్ళేందుకు లోన్ అప్రూవ్ అవ్వాలి అంటే కొరియాకి చదువుకోవడానికి వెళ్తున్నట్లు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చెయ్యి, నేను ట్రై చేస్తా అని. ఇంతకీ కొరియాకి ఎందుకు వెళ్ళాలని ఇంతలా తప్పించిపోతున్నావని అడగ్గా దానికి షణ్బా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు సార్, ఇష్టం అంతే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో షణ్బా పాస్పోర్ట్ కోసం అప్లై చేసిన విషయం తన పేరెంట్స్ కి తెలిసి తనపై సీరియస్ అవుతారు. అప్పుడే షణ్బాతో తన ఫాదర్ చూడు తల్లి, ఇంతకు ముందులా నేను పని చేయలేకపోతున్నా, అందుకే నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఈ మెస్ బాధ్యత నీకు అప్పజెప్పి నేను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నా. నువ్వు ఏదైనా చేసే ముందు నాకు ఒక మాట చెప్పి చెయ్యి, ఇంకా ఈ కొరియా ఏది వద్దు అని చెప్తాడు. ఇంకా తర్వాత షణ్బా మనీని కలవటానికి వెళ్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మనీ ప్రస్తుతం బార్లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే షణ్బా మనీని కలిసి నన్ను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావు, మన ప్రేమ పెళ్లి గురించి మా నాన్న దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడతావు అని అడగ్గా దానికి మనీ ఏమని అడగమంటావు, మీ నాన్న ఏం చేస్తావని అడిగితే బార్లో మందు పోస్తూ ఉంటానని చెప్పమంటావా, నాతో చదువుకున్న అందరూ ఎక్కడో ఉన్నారే కానీ నేను ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నానో నువ్వు చూస్తున్నావు కదా, ఇంకా మా నాన్న చేసిన అప్పులన్నీ నానెత్తి మీదే పడ్డాయి, బ్యాంకు వాళ్ళు లోన్స్ డ్యూ కట్టమని ప్రతిరోజు కాల్ చేస్తున్నారు, ఇవన్నీ వదిలేసి నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు, నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకో, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అని నచ్చజెప్పి అక్కడ నుండి పంపుతాడు. ఇలా ఉండగా ఒకరోజు టెంపుల్ దగ్గర షణ్బా అండ్ మనీ క్లోజ్గా ఉండడం గమనించిన షణ్బా ఫాదర్కి కొంచెం డౌట్ వచ్చి తర్వాత మనీ దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు నీ వయసు వాళ్ళు అందరూ బెంగళూరు, హైదరాబాద్ అంటూ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే నువ్వేమో ఇంకా బార్లోనే పనిచేయడం ఏంటి అని అడగ్గా దానికి మనీ నాకు ఎప్పుడు ఏం చేయాలో క్లియర్గా ప్లాన్ ఉందంకుల్ అని చెప్తాడు. అయితే బాగా ఆలోచించిన షణ్బా ఫాదర్ తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఒక పెళ్లి సంబంధం కూడా చూస్తాడు. అబ్బాయికి షణ్బా నచ్చింది అని చెప్పడంతో షణ్బా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ షణ్బా మాత్రం షాక్ అయ్యి అదే రోజు సాయంత్రం మనీని కలిసి మా నాన్న అన్నట్టుగానే పెళ్లి సంబంధం చూశాడు, అబ్బాయికి నేను నచ్చాను అని చెప్పాడు, ఇప్పటికైనా నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడు అనగా మనీ నేను ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ కాలేదని చెప్తూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న షణ్బా ఫాదర్ వారిని చూసి కోపంతో వెంటనే అక్కడికి వచ్చి మనీని కొట్టి టెంపుల్లో చూసినప్పుడే మీ మీద నాకు డౌట్ వచ్చింది అనగా షణ్బా తనతో నాన్న తను చెప్పేది ఒక
ఒకసారి వినండి అంటుంది. దానికి షన్బా ఫాదర్ ఏం చెప్తాడు, బార్లో పని చేస్తున్నాను అన, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అనే, వీడు రేపు నిన్ను రోడ్డు మీద నిలబెడతాడు, వీడు నీకు వద్దు, వీడు నీకు సెట్ కాడు అని షన్బాని అక్కడ నుండి తీసుకెళ్లబోగా షన్బా తన ఫాదర్తో పాటు వెళ్ళదు. దాంతో తన ఫాదర్ ఎమోషనల్ అయ్యే, అంటే వీడితోనే ఉండాలి అని నిర్ణయం తీసేసుకున్నావు అనమాట, సరే అని అక్కడ నుండి వెళ్ళిపోగా ఇంకదంతా చూసిన మనీ షన్బాతో నువ్వే కదా నన్ను రమ్మన్నావు, సరే పద ఇప్పుడు వెళ్దాం, కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి ఏంటి అని నన్ను అడగకూడదు అని అలా షన్బాని తీసుకుని షన్బా అండ్ మనీ సిటీకి వెళ్తారు. అలా మొదటిసారి షన్బా తన పేరెంట్స్ కి దూరంగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినా కానీ వారికి అక్కడ ఎలాంటి జాబు దొరకపోవడంతో బాగా ఆలోచించిన మనీ షన్బాతో మనం నీకు నచ్చిన కొరియాకే వెళ్దాం, అక్కడే సెటిల్ అవుదాం, అక్కడే బ్రతుకుదాం అనగా అది విన్న షన్బా మా పేరెంట్స్ని వదిలి ఇక్కడికి రావడమే చాలా బాధగా ఉంది, ఇంకా కొరియాక, అదీ కాక నువ్వు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు బాగా తెలుసు, ఇప్పుడు అంత డబ్బు కూడా మన దగ్గర లేదు అనగా దానికి మనీ డబ్బు గురించి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, తెలిసిన ఏజెన్సీతో మాట్లాడాను, లీగల్ ఫార్మాలిటీస్ అయ్యి 2 వారాల్లో పాస్పోర్ట్లు కూడా వస్తాయి, కొరియాలో నువ్వు నీ చదువుకు తగ్గట్టు 5 స్టార్ హోటల్లో ఉద్యోగం కూడా ఆ ఏజెన్సీ వారే ఇప్పిస్తారంట, ఇంకా నేను కూడా ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటాను నచ్చి చెప్తాడు. దాంతో షన్బాకి మనీ మీద ఉన్న నమ్మకంతో తనని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇంకా అలా నెల రోజులకే షన్బా అండ్ మనీ కొరియాకి బయలుదేరే సమయం కూడా రావడంతో ఒకరోజు మనీ షన్బాకి తన పాస్పోర్ట్ ఇచ్చి తను మనీ ఎక్స్చేంజ్ చేసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తాను అని షన్బాని ఎయిర్పోర్ట్కి పంపుతాడు. అలా షన్బా ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొరియా వెళ్ళే ఫ్లైట్లో ఎక్కి కూర్చొని మనీకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడగ్గా దానికి మనీ ఇక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్నా, మరి కాసేపట్లో వచ్చేస్తా అంటాడు. అప్పుడే షన్బా తను కొరియాకి వెళ్ళే విషయం తన అమ్మకి చెప్పి ఒకసారి మాట్లాడాలి అనిపించి తన అమ్మకి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా అది విన్న తన అమ్మ, ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మాకు ఫోన్ చేశావే, మీ నాన్న నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడను అని చెప్పించి అవమానించి తన డబ్బు మాత్రం ఎందుకు తీసుకున్నావు అనగా అది విన్న షన్బా షాక్ అయ్యి, నాన్న నా దగ్గరికి వచ్చాడా ఎప్పుడు అనగా ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే షన్బా అప్లై చేసిన బ్యాంక్ లోన్ డబ్బు రావడంతో ఆ డబ్బు షన్బాకి ఇవ్వాలి అని మనీ అండ్ షన్బా ఉన్న అడ్రస్కి రాగా మనీ తనతో షన్బాకి మీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్పింది అని అబద్ధం చెప్పి ఆ డబ్బుని తనే తీసుకొని ఉంటాడు. ఇంకా ఇప్పుడు నిజం తెలిసిన షన్బా మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే మనీకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నిజానికి మనీ ఆ డబ్బుతో ముంబై ఫ్లైట్కి వెళ్తూ ఉంటాడు. నిజానికి ఆ డబ్బు బ్యాంక్ లోన్ ద్వారా వచ్చింది కాదు, షన్బా ఫాదర్ కష్టపడి సంపాదించిన డబ్బు షన్బాకి ఇవ్వాలని వచ్చి ఉంటాడు. ఇక ప్రాణంలా నమ్మిన మనీ తనని మోసం చేశాడని అర్థమైన షన్బా చాలా ఎమోషనల్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లి తన మొహం తన పేరెంట్స్ కి చూపించలేక అలా కొరియాకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో అలా షన్బా కొరియా ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి బాధపడుతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ తో షన్బా దగ్గరికి వచ్చి తనకి ఒక పేపర్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందులో వేర్ యూ థింక్ ఇట్ ఎండ్స్ ఇట్ బిగిన్స్ అని రాసి ఉంటుంది. అది చూసిన షన్బా తన బాధనంతా మర్చిపోయి అలా ఒక హోటల్కి వెళ్ళి అక్కడే స్టే చేస్తుంది. అప్పుడే మనీ నుండి ఒక వాయిస్ మెసేజ్ రాగా అందులో మనీ, నేను చేసింది తప్పే కానీ నా పరిస్థితి అలాంటిదే, ఇప్పుడు కూడా నీ మంచి కోసమే అలా చేశాను, నీ కోరిక కొరియా వెళ్ళటం కదా, ఇప్పుడు నువ్వు కొరియా వెళ్ళిపోయావు, నీ కల పూర్తయింది, ఇంకా నీకు నచ్చిన ఊరిలో నచ్చినట్లు బ్రతుకు అని ఉంటుంది. అది విన్న షన్బాకి చాలా కోపం వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం షన్బా అక్కడి ప్లేస్ అంతా తిరిగి చూస్తూ అక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటూ ఉంటుంది. అదే రోజు సాయంత్రం మనీ చేసిన మోసం గుర్తు చేసుకుని బార్లోకి వెళ్ళి ఫుల్గా బీర్ తాగి కోపంలో మనీతో మాట్లాడాలని తనకి చాలాసార్లు కాల్ చేసినా సరే మనీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపంతో రగిలిపోతుంది. అదే టైంకి అక్కడ ఇద్దరు లవర్స్ గొడవ పడుతూ అమ్మాయిని అబ్బాయి ఇగ్నోర్ చేస్తూ ఉండడంతో వారిని చూసి వారిలో తనని మనీని ఇమాజిన్ చేసుకొని అక్కడికి వెళ్ళి అబ్బాయిని కొట్టి గుడ్డిగా అబ్బాయిని నమ్మి ఇంట్లో వారిని మోసం చేసి రావటం నీ తప్పు, ఇప్పుడు వాడు కూడా నిన్ను మోసం చేశాడు అని ఆ అమ్మాయికి నచ్చజెప్పి స్లో కోల్పోయి పడిపోతుంది. ఇంకా తర్వాత షన్బాకి స్లో వచ్చి కళ్ళు తెరిచి చూడగా తను పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఎందుకు అంటే బార్లో బిల్ పే చేయకుండా అలాగే ఆ అబ్బాయిని కొట్టినందుకు కంప్లైంట్ ఇవ్వడంతో తనని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. దాంతో షన్బా తాగిన మత్తులో అలా చేశాను అని ఎంత చెప్పినా సరే పోలీసులు వినరు. ఇంకప్పుడే జూజో అనే వ్యక్తి అక్కడికి వచ్చి పోలీసులకి ఒక వీడియో చూపిస్తాడు. నిజానికి జూజో కూడా ఆ లవర్స్ గొడవ పడేటప్పుడు అక్కడే ఉంటాడు. అక్కడ జరిగేదంతా వీడియో రికార్డ్ చేసి ఉంటాడు. ఆ అబ్బాయి తన లవర్తో ర్యాష్గా బిహేవ్ చేయడం వల్లే షన్బా ఆ అబ్బాయిని కొట్టిందని చెప్పి అలాగే బార్లో బిల్లు తను పే చేశాను అని చెప్పి అలా షన్బాని పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకెళ్తాడు. అప్పుడే షన్బా తనకి థ్యాంక్స్ చెప్పి ఇంతకీ ఎవరు నువ్వు, నాకు ఎందుకు హెల్ప్ చేశావని అడగ్గా దానికి జూజో, నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావని అర్థమైంది, అందుకే హెల్ప్ చేశాను, నువ్వు కొరియాకి ఎందుకు వచ్చావని అడగ్గా దానికి షన్బా, ఒక ఏజెన్సీ ద్వారా ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను, రేపే హోటల్లో జాయిన్ అవుతాను, నువ్వేం చేస్తావని అడుగుతుంది. దానికి జూజో, నేను ఒక యూట్యూబర్ని, వ్లాగ్స్ తీస్తూ ఉంటాను అని చెప్పి అలా ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. తర్వాత షన్బా మళ్ళీ తను స్టే చేసే హోటల్కి వెళ్ళిపోతుంది.
సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం షన్బా ఏజెన్సీ వారు ఇచ్చిన జాబ్ లెటర్ తీసుకొని ఎంతో ఆశగా అక్కడికి వెళ్ళగా అక్కడ అసలు ఆ హోటలే ఉండదు. దాంతో ఏజెన్సీ వారు కూడా తనని మోసం చేశారని అర్థమై ఫీల్ అవుతూ ఉండగా అటుగా వెళ్తున్న జూజో అక్కడికి వచ్చి ఆ లెటర్ చూసి విషయం కనుక్కొని వారు నిన్ను స్కామ్ చేశారు, ఇది ఫేక్ లెటర్ అని చెప్తాడు. అది విన్న షన్బా దీన్ని నమ్ముకునే ఇక్కడ దాకా వచ్చాను, తిరిగి ఊరికి కూడా వెళ్ళటం కుదరదు, ఇప్పుడు నాకు జాబ్ కావాలి, డబ్బులు కావాలి, ఉండటానికి రూమ్ కావాలి, హెల్ప్ చేయమని ఎమోషనల్ అవ్వగా అది విన్న జూజో మొదట షన్బా ఉండడానికి తన రూమ్కి దగ్గరలోనే ఉండే తన ఫ్రెండ్ రూమ్లో తను ఉండేలా ఏర్పాటు చేసి ఇంకా షన్బా కోసం చాలా కష్టపడి ఒక జాబ్ చూసి షన్బాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ వ్యక్తితో మాట్లాడాక షన్బాకి తెలిసే విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు కిమ్. తన అమ్మకి హెల్త్ బాగోదు అని తను బెడ్కే పరిమితమైందని, కిమ్ అంటే తన భార్య జాబ్ చేసేవారు అవటంతో తన అమ్మని చూసుకోవడానికి కేర్ టేకర్గా ఉండాలి అని ఉదయం నుండి సాయంత్రం దాకా తన అమ్మకి ఫుడ్ తినిపించి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. అది విన్న షన్బాకి మొదట కేర్ టేకర్గా ఉండటం ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండడానికి తనకి మనీ కావాలి కాబట్టి దానికి మరో దారి లేక ఓకే చెప్పి అలా రోజు నుండి షన్బా కిమ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఫుడ్ తినిపిస్తూ అలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ కిమ్ అంటూ తన భార్య సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే షన్బా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అలా 2 రోజులు కిమ్ ఇంటికి వెళ్ళిన షన్బాకి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే తను కిమ్ అమ్మ ఉండే రూమ్ నుండి బయటికి రాగానే ఆ రూమ్ నుండి సౌండ్స్ రావడం, ఎవరో ఆ రూమ్ అంతా తిరుగుతున్నట్లు షాడోస్ కనిపిస్తూ ఉండడంతో అది ఏంటో తెలుసుకోవాలి అని అలా 3వ రోజు కిమ్ ఇంటికి వచ్చిన షన్బా కిమ్ అమ్మకి ఫుడ్ తినిపించి కావాలని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళి డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఆ రూమ్ నుండి సౌండ్స్ రావడంతో వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కిమ్ అమ్మ ఆరోగ్యంగానే ఆ రూమ్ అంతా తిరుగుతూ ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే కిమ్ అమ్మ తన కొడుకు కోడల ముందు కావాలనే హెల్త్ బాగోలేనట్టు యాక్ట్ చేస్తుందని షన్బాకి అర్థమవుతుంది. ఇంకా షన్బాని చూసిన లూయికి కూడా తన గురించి నిజం తెలిసిపోయిందని అర్థమయ్యి తనతో నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు అనవసరం, నీకు నీ ఉద్యోగం ఉండాలి అంటే నా గురించి నిజం నా కోడలు కొడుక్కి చెప్పకూడదు, అలా చెప్పాలని ట్రై చేస్తే నువ్వే ఈ ఇంట్లో దొంగతనం చేయాలని చూసావని చెప్తాను అనడంతో అది విన్న షన్బాకి కూడా నిజం చెప్తే తన ఉద్యోగమే లేకుండా పోతుందని సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు నుండి లూయి తను బయటికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి అనుకునేదో, తను ఎలా ఉండాలి అనుకునేదో అలా షన్బాని తనతో పాటు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తూ అలా లూయి అండ్ షన్బా కూడా ఇద్దరు క్లోజ్ అవుతారు. ఇంకా షన్బా లూయికి జూజోని కూడా పరిచయం చేస్తుంది. ఇదే ప్రాసెస్ లోనే షన్బాకి తన రూమ్ దగ్గర ఇద్దరు డ్రమ్స్ వాయించుకునేవారు, ఇంకా తను సాడ్ గా ఉన్నప్పుడు వయోలిన్ ప్లే చేసి తనని ఆనందపరిచిన వ్యక్తి, ఇంకా అలాగే లవర్స్ గొడవలో కాపాడిన రియు అనే అమ్మాయి కూడా ఫ్రెండ్స్ అవుతారు. షన్బా అప్పుడప్పుడు తమ ఇంట్లో పనిచేసే స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసి తన పేరెంట్స్ ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఒక రోజు లూయి షన్బాతో నీకు ఒక విషయం తెలుసా, నువ్వు నాకు కేర్ టేకర్ గా వచ్చిన 3 రోజుల్లోనే నిన్ను పనిలో నుండి తీసేయాలి అనుకున్నాడు నా కొడుకు, కానీ నాకు నువ్వే కావాలి అని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి ఆపాను అనగా దానికి షన్బా థ్యాంక్స్ చెప్పగా అసలు నా గురించి నా కొడుకు కోడలికి నువ్వు నిజం ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. దానికి షన్బా అలా చెబితే నా ఉద్యోగమే పోతుంది కదా, నాకు ఈ ఉద్యోగం ఈ ఊర్లో ఉండటం చాలా ముఖ్యం, మరి నేను చెప్పను అంటే మీరు ఎలా నన్ను నమ్మారు అని అడుగుతుంది. దానికి లూయి నిన్ను చూడగానే నీపై నాకు నమ్మకం కలిగింది, ఇంతకీ నువ్వు ప్రేమించిన కుర్రాడు నిన్ను ఎలా మోసం చేశాడని అడగ్గా దానికి షన్బా సేమ్ ఇలాగే నేను తన మీద ఉంచిన నమ్మకాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మోసం చేశాడు, మరి ఆ నమ్మకాన్ని మీరు మీ అబ్బాయి మీద ఎందుకు పెట్టలేదు, ఎందుకు అలా వారి ముందు నటిస్తున్నారని అడగ్గా దానికి లూయి నా భర్త నేను కలిసి ఒక రెస్టారెంట్ నడిపే వాళ్ళం, మా కొడుకు కూతురిని బాగా పెంచాము, వారు ఎదిగిన తర్వాత మా కోసం మేము బ్రతకాలి అనుకునే టైంలోనే మా పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి వారికి కూడా పిల్లలు పుట్టేశారు, అలా కొంతకాలానికే నా భర్త కూడా చనిపోయాడు, దాంతో ఉన్న రెస్టారెంట్ని క్లోజ్ చేయించి వారి పిల్లల్ని చూసుకోవడానికి నన్ను వారి ఇంటికి పిలిపించుకుని వారి పిల్లల్ని చూసే బాధ్యత నాకు అప్పగించారు, కానీ అసలు నేను ఏం కోరుకుంటున్నా ఏం చెయ్యాలనుకుంటున్నా నా కలలు ఏంటి అని ఎవ్వరూ పట్టించుకోలేదు, నేను కూడా ఇంకా నా కలలు మర్చిపోయాను, కానీ ఒకరోజు బాగా ఆలోచించి నా హెల్త్ బాగోలేదు అని నటించడంతో అప్పటి నుండి వారి బ్రతుకు ఎలా బ్రతకాలో వారే నిర్ణయించుకున్నారు, కానీ అప్పటికే నా పరిస్థితి వారి మీద ఆధారపడేలా చేసింది, అది నాకు అస్సలు నచ్చలేదు, నా ఆఖరి రోజుల్లో నేను ఎవరి మీద ఆధారపడకుండా నేనే ఇండిపెండెంట్గా ఏదో ఒక పని చేస్తూ బ్రతకాలి అనింది, ముఖ్యంగా నా రెస్టారెంట్ని మళ్ళీ ఓపెన్ చేయాలని ఉంది, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తుంది. అది విన్న షన్బా మీ కోరిక నాకు బాగా నచ్చింది, మా నాన్న నడిపే మెస్లో వెల్లుల్లి అన్నం పచ్చడి చాలా ఫేమస్, మా నాన్న ఆ మెస్ని ఎలాగైనా పెద్ద హోటల్ చేయాలని ఆశపడుతూ ఉండేవాడు, కానీ అదంతా తన కోసం కాదు నా కోసం, తను చనిపోయాక నేను ఎవరి దగ్గర చేయి చాచి వారి కింద బ్రతకకుండా దాన్ని చూసుకుంటూ ఇండిపెండెంట్గా బ్రతకడానికే మా నాన్న ఎప్పుడూ నా గురించి ఆలోచించేవాడు, మా నాన్న నేను తనతో పాటు ఉండి ఏం చెయ్యాలి అని ఆశపడ్డాడో ఇప్పుడు అదే పని మీతో కలిసి చెయ్యాలి అనుకుంటున్నా, అందుకే మన ఇద్దరి
ఆలోచనలకి అనుగుణంగా సొంత కాళ్ళ మీద బ్రతికేలా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పగా ఆ ఐడియా లూయికి కూడా నచ్చి అలా తమ దగ్గర ఉన్న కొంత డబ్బుతో రెస్టారెంట్ కోసం జూజోతో కలిసి చాలా కష్టపడి ఒక ప్లేస్ వెతికి అలా చాలా గ్రాండ్ గా రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. ఆ రెస్టారెంట్ కి గ్రానీస్ కిచెన్ అనే పేరు పెడతారు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన షన్బా తన ఫాదర్ తయారు చేసే వెల్లుల్లి రైస్ ని సేమ్ రెసిపీతో తయారు చేసి ఇక్కడి వారికి ఇండో కిమ్చి ఫ్రైడ్ రైస్ అని స్పెషల్ ఫుడ్ గా రెస్టారెంట్ లో సర్వ్ చేస్తారు. అది అక్కడి వారందరికీ బాగా నచ్చేస్తుంది. అలా రెస్టారెంట్ రోజు రోజుకి బాగా నడుస్తూ ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ ఓపెనింగ్ అంతా వీడియోస్ రికార్డ్ చేసిన జూజో తన వైటీలో వీడియో అప్లోడ్ చేస్తాడు, కానీ దానికి అంతగా వ్యూస్ రావు. విషయం తెలుసుకున్న షన్బా తనతో చేసిన వ్లాగ్సే తీస్తే ఎవరు చూస్తూ ఉంటారు, నేను ఒక ఐడియా చెప్పనా, నువ్వు మ్యూజిక్ కంటెంట్ చేయి, అదర్ కంట్రీ ఆడియన్స్ కూడా ఇప్పుడు కొరియన్ మ్యూజిక్ వింటున్నారు, నేను కూడా కొరియన్ మ్యూజిక్ వినే మా ఊరు నుండి ఇక్కడ దాకా వచ్చాను, అందుకే తెలుగు లిరిక్స్ కి కొరియన్ మ్యూజిక్ యాడ్ చేయి, పక్కగా వర్కౌట్ అవుతుందని చెప్పి తర్వాత లూయికి తన నలుగురు ఫ్రెండ్స్ ని పరిచయం చేసి వీరు మ్యూజిక్ లో చాలా టాలెంటెడ్, వీరితో ఒక మ్యూజిక్ బ్యాండ్ తయారు చేద్దామని చెప్పగా దానికి లూయి మరి వీరికి ప్రాక్టీస్ ఎలాగా అంటుంది. దానికి షన్బా మన రెస్టారెంట్ ఈవినింగ్ 7 కి క్లోజ్ అవుతుంది కదా, తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటారు అని చెప్తుంది. దాంతో ఆ రోజు నుండి షన్బా ఫ్రెండ్స్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదంతా జూజో షార్ట్స్ లాగా వీడియో రికార్డ్స్ చేస్తూ తన వైటీలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక రోజు కిమ్కి ఈ గ్రానీస్ కిచెన్ అండ్ రెస్టారెంట్ గురించి తెలిసి అక్కడ ఇండో కిమ్చి ఫ్రైడ్ రైస్ తినడానికి వస్తాడు. తనని చూసిన లూయి అండ్ షన్బా కిమ్ తనని ఎక్కడ చూసేస్తాడో అని భయపడి దాక్కుంటారు. ఎందుకు అంటే కిమ్కి తెలియకుండా లూయి అండ్ షన్బా ఇదంతా చేస్తూ ఉంటారు కాబట్టి. అయితే అక్కడ కొన్ని ఫుడ్ వెరైటీస్ తిన్న కిమ్కి అవి తన అమ్మ చేసే ఫుడ్ టేస్ట్ ఉండడంతో ఒకవేళ ఈ గ్రానీస్ కిచెన్ అండ్ రెస్టారెంట్ తన అమ్మదేనేమో అని తనే నడుపుతుందేనేమో డౌట్ వచ్చి వెంటనే ఇంటికి వెళ్ళి చూడగా తన అమ్మ బెడ్ పై నిద్రపోతూ ఉంటుంది. నిజానికి కిమ్ కంటే ముందే లూయి ఇంటికి వచ్చి నిజం కిమ్కి తెలియకుండా జాగ్రత్త పడి ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు స్వామి షన్బాకి ఫోన్ చేసి, షన్బా ఆ మణిగాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నిన్ను మోసం చేసి ఎవడితో అయితే వెళ్ళాడో వాడే ఇప్పుడు మణిగాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని బొక్కలోకి తోశాడు, నువ్వు ఊ అని ఒక మాట చెప్పు, మనం కూడా ఒక కేసు పెట్టి జీవితాంతం వాడు జైల్లో ఉండేలా చేద్దాం, నాన్న డబ్బు కాజేసిన వాడిని వదలకూడదు అనగా దానికి షన్బా కంప్లైంట్ ఏమీ వద్దు, కానీ నాన్న జాగ్రత్త, నాన్నని మోసం చేసి వాడు తీసుకున్న డబ్బు ఎలాగైనా సరే త్వరలో నాన్నకి నేను ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క షన్బా ఫ్రెండ్స్ మ్యూజిక్ వీడియోస్ అన్ని వైరల్ అవడంతో ఆ వీడియోస్ చూసిన ఒక మ్యూజిక్ కంపెనీ వారితో ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి రెడీగా ఉన్నామని, అయితే దానికంటే ముందు మీరు ఒక మ్యూజిక్ సాంగ్ చేసి మాకు పంపండి, అది నచ్చితే కొలాబ్ అవుదామని మెయిల్ పంపడంతో అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షన్బా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మ్యూజిక్ సాంగ్ చేయడానికి కావాల్సినంత డబ్బు వారి దగ్గర ఉండదు. వారి ప్రాబ్లం అర్థం చేసుకున్న షన్బా మనీ మోసం చేసి తన ఫాదర్ దగ్గర నుండి తీసుకెళ్లిన డబ్బు తను తిరిగి ఇవ్వాలి అని కొంచెం కొంచెంగా లూయి దగ్గర డబ్బు దాచి ఉంటుంది. ఆ డబ్బే ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్ కోసం ఇవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆ డబ్బు తన ఫాదర్కి ఇస్తే తన ఫాదర్ ఒక్కడే ఆనందపడతాడు, కానీ ఇప్పుడు తన ఫ్రెండ్స్ మ్యూజిక్ బ్యాండ్కి ఇస్తే వారు సక్సెస్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అని. అందుకే లూయి దగ్గరికి వెళ్ళి డబ్బు తన ఫ్రెండ్స్ మ్యూజిక్ బ్యాండ్ కోసం ఇస్తాను అనగా అది విన్న లూయి ఆ డబ్బు మీ నాన్న కోసం అని చెప్పావు కదా అని మొదట సీరియస్ అవుతుంది. కానీ తన ఫ్రెండ్స్ లైఫ్ గురించి ఇంతలా ఆలోచిస్తుందని అర్థమయ్యి తనని హక్ చేసుకుని ఆ డబ్బు తనకి ఇస్తుంది. అయితే అప్పుడే కిమ్ అండ్ తన భార్య ఇంటికి రాగా షన్బా డబ్బు బ్యాగ్లో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళబోగా షన్బా ఫుల్గా టెన్షన్గా ఉండడం గమనించిన కిమ్ అండ్ తన భార్యకి తన మీద డౌట్ వచ్చి ఈ బ్యాగ్లో ఏముందో చూపించు అని తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు చూసి నువ్వు దొంగతనం చేస్తున్నావు అని తన మీద సీరియస్ అవుతారు. ఆ డబ్బు కూడా తీసుకుంటారు. షన్బా ఆ డబ్బు తనది అని ఎంత చెప్పినా సరే వారు వినరు. ఇంకా అప్పుడే లూయి కూడా అక్కడికి వచ్చి ఆ డబ్బు షన్బాదే ఇచ్చేయి అంటుంది. తన అమ్మని అలా చూసిన కిమ్ అండ్ తన భార్య షాక్ అయ్యే, అంటే ఇన్ని రోజులు నువ్వు హెల్త్ బాగున్నట్లు యాక్ట్ చేసావా అని గొడవ చేయగా మేము సొంతంగా రెస్టారెంట్ రన్ చేసి సంపాదించిన డబ్బు అది అని ఆ డబ్బు షన్బాది తనకి ఇచ్చేయని ఇచ్చి పంపుతుంది. కానీ కిమ్ మాత్రం తన అమ్మపై గొడవ పడుతూ ఉండడంతో దానికి లూయి నేను నా అలా బ్రతకాలి అనుకున్నా అది నా తప్ప అని అలా కోపంలో స్లో కోల్పోయి తను కూడా కింద పడిపోతుంది. దాంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అదంతా చూసిన షన్బా ఇదంతా తన వల్లే అని హాస్పిటల్కి వెళ్ళి బెడ్ పై ఉన్న లూయికి తన వల్ల తప్పు జరిగితే తనకు క్షమించమని చెప్పి ఏడుస్తూ అలా రెస్టారెంట్కి వచ్చి ఆ డబ్బు తన ఫ్రెండ్స్కి ఇచ్చి మ్యూజిక్ వీడియో మొదలు పెట్టమని చెప్తుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా మ్యూజిక్ వీడియో షూట్ చేసి కంప్లీట్ చేసి మ్యూజిక్ కంపెనీ వారికి పంపుతారు. దాంతో షన్బా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అన్ని టీవీ ఛానల్స్లో షన్బా ఫ్యామిలీ ఉండే ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తూ ఉండడంతో అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి చాలా మంది ప్రజలు ప్రమాదంలో గాయపడ్డారు అని, చాలా మంది చనిపోయారు అని చూపిస్తూ ఉంటారు. ఇంకా విషయం తెలిసిన షన్బా వెంటనే కొరియా నుండి అక్కడికి వస్తుంది. అయితే తన పేరెంట్స్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని ఫుల్గా భయపడిపోగా తన పేరెంట్స్ సహాయక కేంద్రంలో సేఫ్గానే ఉండడంతో వారిని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా షన్బాని చూసి తన పేరెంట్స్ కూడా ఎమోషనల్ అవుతారు. తర్వాత స్వామి
స్వామి షణ్బా దగ్గరికి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఎఫ్ఐఆర్ వద్దు అని చెప్పినప్పటి నుండే మణి ఇంతకు ముందులా లేడు, చాలా మారిపోయాడు. ఇంకా మన ఊరిలో ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు నేను ఇంటి దగ్గర లేను, ఆ మనీనే నీ పేరెంట్స్ని జాగ్రత్తగా తీసుకెళ్లి క్యాంప్ దగ్గర వదిలాడంట, వాడు మంచివాడు అని చెప్పటం లేదు కానీ ఒక్కసారి తనతో మాట్లాడి చూడు అని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం షణ్బా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మణి తన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు షణ్బా, మీ నాన్న డబ్బు తిరిగి ఇవ్వడానికి నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు, అయినా నేను చేసిన తప్పుకి నువ్వు నన్ను క్షమించినా సరే నన్ను నేను క్షమించుకోలేను, ఐఎమ్ రియల్లీ సారీ, ఇది చెప్పడానికి నిన్ను కలవాలి అనుకున్నా అంటాడు. అది విన్న షణ్బా నువ్వు ఎన్నైనా చెప్పు కానీ నీతో నేను కూడా ఒకటి చెప్పాలి, థ్యాంక్స్, నీ వల్లే నా కల తీరింది, నేను కొరియాకి వెళ్ళాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన షణ్బా ఇప్పుడున్న పరిస్థితుల్లో తన పేరెంట్స్ని వదిలి కొరియాకి వెళ్ళకూడదు అనుకుంటుంది. అప్పుడే జూజో షణ్బాకి ఒక వీడియో మెసేజ్ పంపి ఎలా ఉన్నావని అడుగుతాడు. అయితే ఆ వీడియో చూసిన షణ్బా షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ వీడియోలో జూజో వెనకాల ఒక మాస్క్ ఉంటుంది. షణ్బా మొదటిసారి కొరియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర తను చాలా బాధగా ఉన్నప్పుడు తనకి ఒక మాస్క్ వ్యక్తి పేపర్ ఇచ్చి ధైర్యం చెప్తాడు కదా, అదే ఈ మాస్క్. నిజానికి ఆ పేపర్ ఇచ్చింది కూడా జూజోనే. విషయం అర్థమైన షణ్బా చాలా ఎమోషనల్ అవుతుంది. నిజానికి జూజో ఆ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర షణ్బా బాధగా ఉండటం చూసి తనకి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యి తననే ఫాలో అయ్యి ఉంటాడు. ఇంకా అప్పుడే కొరియా నుండి తన ఫ్రెండ్స్ అండ్ జూజో కూడా షణ్బాని చూడడానికి అక్కడి దాకా వస్తారు. వారిని చూసిన షణ్బా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వారి మ్యూజిక్ కంపెనీ వారికి నచ్చే వారితో ఒక ఆల్బమ్ చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకుని ఉంటారు. అదే విషయం షణ్బాకి కూడా చెప్తారు. షణ్బా వారిని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. అలా అందరూ అక్కడే కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు. అప్పుడే షణ్బా దగ్గరికి తన ఫాదర్ వచ్చి ఇక మీదట నీకు ఏది ఇష్టమో అదే చేయి తల్లి, నీ కోసం అంత దూరం నుండి వారు వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీ అమ్మతో నాకు డబ్బు తిరిగి ఇవ్వలేకపోయినందుకు బాధగా ఉంది అని చెప్పావంట, ఆ డబ్బు నాకు ఇచ్చినా సరే ఇంత ఆనందంగా ఉండేవాడిని కాదేమో, వెళ్ళు తల్లి, నీ ఫ్రెండ్స్తో కలిసి కొరియాకి వెళ్ళు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చెయ్యి, వీలైతే మమ్మల్ని కూడా ఒకసారి అక్కడికి తీసుకుని వెళ్ళు, నీ సంతోషమే మాకు ముఖ్యమని చెప్పడంతో అది విన్న షణ్బా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్తో కలిసి తిరిగి కొరియాకి వెళ్తుంది. ఇక కొరియాకి వెళ్ళాక షణ్బా లూయిని కలవాలి అనుకోగా ఆ ఇంటిని వారు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు. లూయి గురించి జూజోని అడగ్గా షణ్బాకి చెప్పాలనుకున్న తనకు ఒక వాయిస్ మెసేజ్ పంపి ఉంటుంది. ఆ వాయిస్ మెసేజ్లో లూయి షణ్బాతో నిన్ను కలిసాకే నేను నాలా ఉన్నాను, నాకు ఇష్టమైన రెస్టారెంట్ని మళ్ళీ ఓపెన్ చేయగలిగాను, నిన్ను నా జీవితంలో మర్చిపోలేను, నిన్ను చూడాలని ఉంది, త్వరగా రా అని ఉంటుంది. అది విన్న షణ్బా ఎమోషనల్ అయ్యి నేను ఒకసారి లూయితో మాట్లాడాలని అడగ్గా ఇక్కడే ట్విస్ట్, జూజో తను ఆ రోజే హాస్పిటల్లో చనిపోయిందని చెప్తాడు. అది విన్న షణ్బా లూయితో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయ్యే ఇప్పటిదాకా నాకంటూ గుర్తింపు లేదు, ఇక మీద నా గుర్తింపు ఈ గ్రానీస్ కిచెన్ షణ్బా, ఎక్కడైతే అంతా అయిపోయింది అనుకున్నానో ఇప్పుడు అక్కడే నా కథ మొదలయ్యింది అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.